హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను హెవీ హెయిర్ ఆయిలింగ్ మసాజ్. ఓకే, సో ఇక్కడైతే నేనైతే కోమ్ తోటి చూసారు కదా, ఫీజీ హెయిర్ లేకుండా కోమ్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు యూజ్ చేసే కోమ్ యూజ్ చేస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను హెవీ హెయిర్ ఆయిల్ మసాజ్ కోసం నేనైతే యూజ్ చేస్తున్నాను పారాషూట్ అడ్వాన్స్డ్ జాస్మిన్ గోల్డ్ హెల్తీ షైన్ విత్ విటమిన్ ఈ. ఓకే, ఇది జాస్మిన్ ఫ్లేవర్ అనమాట. డబ్బా మొత్తం కూడా నేను మంచిగా స్కాల్ఫ్కి అప్లై చేస్తూ ఉన్నాను. స్కాల్ఫ్ మొత్తానికి అప్లై చేసి ఆ తర్వాత హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేయాలి. చేసుకొని మంచిగా హెయిర్ అంతా కూడా మసాజ్ చేయాలన్నమాట. సో మసాజ్ చేయడం వలన మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఎందువలన అని అంటే, సపోజ్ ఆఫీస్ వర్క్ పైన ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా స్ట్రెస్ అయి ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్స్ చేసి. అలాంటి వాళ్ళకి మన హెడేక్ నుంచే కానీ స్ట్రెస్ నుంచే కానీ రిలీఫ్ ఇస్తుంది. ఓకే, ఇది మెయిన్ పాయింట్ ఒకటైతే. ఇంకొకటి వచ్చేసి మన హెయిర్ రీగ్రోత్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు అనంటే, మనం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాతకి మసాజ్ చేసుకోవడం వలన ఆయిల్ అంతా కూడా మనం స్కాల్ఫ్కి అప్లై చేసుకుంటాం కాబట్టి రూట్స్కి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో చేసుకోవడం వలన మంచిగా మనకి హెయిర్ రీగ్రోతింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. పొడవుగా పెరగడంతో పాటు ఒత్తుగా పెరుగుతుంది. అండ్ అలాగే హెయిర్ ఫాల్ నుంచి నివారణ దొరుకుతుంది. హెడేక్, స్ట్రెస్, హెయిర్ రీగ్రోతింగ్ ఇన్ని యూస్ఫుల్ ఉన్నప్పుడు మనము పోతే ఏమైంది, మహా అయితే తిరిగి మనకి హెయిర్ వస్తుందన్నమాట. అంతేకాని హెల్దీగా కూడా ఉంటుంది హెయిర్. సో అందుకోసమే మహా అయితే వీక్లీ 2 times అయితే మనము అప్లై చేసుకోవడం వలన ఇన్ని రిజల్ట్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా అందుకోసం నేనైతే అట్లీస్ట్ 2 times కాకపోయినా కానీ 1 time అయినా డెఫినెట్గా నేను ఆయిల్ అయితే అప్లై చేసుకొని హెయిర్కి మసాజ్ చేసుకుంటాను. అండ్ అలాగే నేను ఒక 6 months ఒక ఆయిల్ యూజ్ చేస్తే, ఒక 3 months ఒక ఆయిల్ యూజ్ చేస్తాను, ఇంకా 2 months ఒక ఆయిల్ యూజ్ చేస్తాను. ఇలా చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే మనం ఒకటే ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటే అది రిజల్ట్ అనేది కొంచెం గ్యాప్ అడుగుతుందన్నమాట. సపోజ్ నేను ఫస్ట్ నేను ఒక 6 months వచ్చేసి రూట్స్ ఉంటాయి కదా, అన్ని మూలికలు అవి ఇవి, అలా దాంట్లో పారాషూట్ ఆయిల్ వేసుకొని అదొక 3 months యూజ్ చేస్తాను. ఇంకా 3 months వచ్చేసి ఒక నిహార్ ఆయిల్, ఆ తర్వాత ఏమంటారు ఆవదం తెలుసు కదా, ఆవదం కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక ఆయిల్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ కూడా చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో అందుకోసం ఈ విధంగా నేను చేంజ్ చేస్తూ ఉంటాను. అయితే మనం తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటి అని అంటే, హెయిర్కి మనము 2 times హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 2 times హెయిర్ వాష్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది వీక్లీ. సో అప్పుడే మన హెయిర్ రీగ్రోతింగ్ ఉండడంతో పాటు హెయిర్ ఫాల్ నుంచి, డాండ్రఫ్ నుంచి చాలా దూరం అవుతాయి అన్నమాట. మనకి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తుంటారు కదా డాండ్రఫ్ వలన, అండ్ అలాగే హెయిర్ ఫాల్ అవ్వడం వలన. అలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్స్ పాటిస్తే. చూసారు కదా, ఇక్కడ హెవీ హెయిర్ ఆయిలింగ్ మసాజ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే ఆయిల్ అంతా కూడా స్కాల్ఫ్కి అప్లై చేసేసుకొని ఈ విధంగా మసాజ్ చేసుకుంటూ ఉన్నాను నేను. ఒక 10-15 minutes చేసుకున్న తర్వాతకి హ్యాపీగా హెయిర్ స్టైల్ వేసేసుకొని మంచిగా అల్లేస్తాను అనమాట. టైట్గా అల్లుకొని నేనైతే ఇంకా వదిలేస్తాను హెయిర్ని. అప్పుడు మనకేమైనా డ్యామేజ్ హెయిర్ ఉన్నా, చికిలిన హెయిర్ ఉంటుంది కదా, అది రాలిపోతుంది అనమాట టైట్గా వేసుకోవడంతో. సో అంతే ఈ వీడియో హెవీ హెయిర్ ఆయిలింగ్ మసాజ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ షేర్, లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.